తయారవుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాని పేరేంటి గూగుల్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అకాడమీ ఏదో పెడతానన్నారట అక్కడ. అట్లాంటివి కొన్ని తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదిగో ఇట్లాగా హైదరాబాద్ లాగా రావాలంటే వీళ్ళనైతే కనుక మళ్ళీ వస్తే నాశనం అవుతుందని చెప్తారు. అది ప్రజలు ఇది కాదు సంక్షేమ పథకాల కంటే ఇదే బెటర్ అనుకుంటే ఇదే, లేదు సంక్షేమాన్ని నమ్మి మోసపోయామనుకుంటే మళ్ళీ రివర్స్ అయితే అప్పుడు ఇది అక్కడక్కడ ఆగిపోతుంది. కలెక్టర్లకు సీనియర్ అధికారులకు కొన్ని ఆదేశాలు ఇచ్చారా, లేదు అంటే వార్నింగ్ ఇచ్చారా మన చంద్రబాబు నాయుడు గారు? అవసరమైతే వాళ్ళ పనితీరు సరిగ్గా ఉంటే 5 ఏళ్ళు ఏంటి 10 ఏళ్ళైనా అదే చోట పోస్టింగ్ అలా కొనసాగిస్తామని చెప్పడం. ఒక పక్క జరుగుతున్న విధ్వంసాలు చాలా చోట్ల పోలీసులు కానీ ఉన్నతాధికారులు కానీ చోద్యం చూస్తూ కూర్చోవడం ఎలా చూడాలి? అంటే దాంట్లో ఉన్న ఒక మీరు ఆ రోజున ఒక ప్లే చేసిన ఒక క్లిప్ చూస్తే అవును పోలీసు బాబు గారు వాళ్ళకి ఎలాగ బిహేవ్ చేయాలో చెప్పేశారు. ఎలా బిహేవ్ చేయాలో ఒక రూట్ చూపించేశారు, రూట్ మ్యాప్. మాట చెప్పేటప్పుడు గాంభీర్యంగా దాన్ని ఏమంటారు సొసైటీని బాగు చేసేటటువంటి రూట్లో ఉండాలి. కానీ అక్కడ జరిగేటటువంటి వాటిట్లని మీరు ఇలా ఇంటర్ప్రిట్ చేయండి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆ రోజున ఏంటి గొడవ? పేకాట అనేటటువంటి దాంతో డబ్బులు 60 లక్షలు వసూలు చేస్తున్నారని వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తిట్టాడు. దాని మీద తెలుగుదేశం వాళ్ళు దమ్ముంటే